నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 23వ అధ్యాయంలో ఉన్నాం. భీమ జరాసంధుల బాహుయుద్ధము. ఇక పూర్వం మనం చూసాం శ్రీకృష్ణుడికి జరాసంధుడికి వైరం ఏమిటి, ఎందుకు అలా వచ్చింది, కంసుడి వ్యవహారం ఇవంతా చెప్పారు. యాదవుల చేతిలో జరాసంధుడికి మరణం లేదు. అందుచేత బలరామకృష్ణులు చాలాసార్లు యుద్ధం చేసి వెనక్కి వచ్చేశారు. చివరికి యుద్ధంలో పరాజయం లేదు జరాసంధుడికి అన్న వరం ఉండడం వలన ద్వంద్వ యుద్ధంలోనే అతనికి అంటే డైరెక్ట్గా తలపడి ఒకళ్ళనొకళ్ళు నువ్వా నేనా అనుకుంటే తప్ప వాడికి పరాజయం లేదు జరాసంధుడికి. ఆ సూక్ష్మంలోంచి ప్రవేశించి శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణుల వేషాలలో మగధ రాజ్యానికి వచ్చారు. జరాసంధుడితో మాట్లాడారు. వాళ్ళెవరో చివరికి చెప్పారు. ఇక జరాసంధుడు సహదేవుడు అని పేరు గల అతని కుమారుడికి యువరాజు పట్టాభిషేకం చేసేసి సింహాసనం ఖాళీగా ఉండకూడదని చెప్పేసి ఒకసారి ఇక యుద్ధానికి తలపడ్డాడు భీముడితో. ఎలా తలపడ్డాడో చూద్దాం. వైశంపాయనువాచ తదస్తం నిశ్చితాత్మానం యుద్ధాయ యదునందనః ఉవాచ వాగ్మీ రాజానం జరాసంధమధోక్షజః. వైశంపాయనుడు అన్నాడు, రాజైన జరాసంధుడు తన మనస్సులో యుద్ధం చేయ నిశ్చయించాడు. అది చూసిన మాటకారి శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణ ఉవాచ త్రయాణం కేన తే రాజన్ యోధుముత్సహతే మనః అస్మదన్యతమేనేహ సజ్జీ భవతు కో యుధి. మా ముగ్గురిలో నీ మనస్సు ఎవరితో యుద్ధం చేయ సంకల్పించింది, మానో ఎవరు నీతో యుద్ధానికి సిద్ధం కావాలి అని అడిగారు. యుద్ధం చేయలేక కాదు, దీన్ని బట్టే స్పష్టమవుతోంది. ముగ్గురిని ముందర పెట్టాడు ఆయన. ఏవ ముక్తస్స నృపదేర్యుద్ధం వవ్రే మహాద్యుతి జరాసంధస్తతో రాజా భీమసేనేన మాగధః. ఇది విని తేజోవంతుడైన మగధేశుడు జరాసంధుడు భీమసేనుడితో యుద్ధం చేయాలి అని కోరాడు. ఆదాయ రోచనాం మాల్యం మంగళ్యాన్యపనాని చ ధారయన్న గదాన్ ముఖ్యాన్ నిర్వృతిర్వేదనాని చ ఉపదస్థే జరాసంధం యుయుత్సుం వై పురోహితః. జరాసంధుని యుద్ధోత్సాహాన్ని గమనించి పురోహితుడు గోరోచనం, మాలలు, మంగళద్రవ్యాలు, గొప్ప గొప్ప ఔషధులు, పీడను పోగొట్టగల వస్తువులను, మూర్ఛ నుండి తెలివితేగల వస్తువులను తీసుకుని అతని వద్దకు వచ్చాడు. కృతస్వస్వయనో రాజా బ్రాహ్మణేన యశస్వినా సమనఘ్యజ్జరాసంధఛాత్రం ధర్మమనుస్మరన్. యశక్కారకుడైన బ్రాహ్మణుని స్వస్తి వచనానంతరం జరాసంధుడు సత్య నియమాలు పాటించి సంసిద్ధుడయ్యాడు. అవముచ్య కిరీటం సకేశాం సమనుగృహ్య చౌదతిష్ఠజరాసంధ వేలాతిగైవార్ణవః. జరాసంధుడు కిరీటం తీసేసి కేశాలను బంధించి సముద్రం తన ఒడ్డును దాటి తీరంపై పడేటట్లు యుద్ధానికి యుద్ధక్తుడయ్యాడు. వరం ఉన్నది. అతని లక్షణం ఏమిటంటే యుద్ధానికి ఎప్పుడు వెనుకాడాడు. ఉవాచ మతిమాన్ రాజా భీమం భీమ పరాక్రమ భీమయోత్స్యే త్వయా సార్ధం శ్రేయసా నిర్జితం వరం. భయానక పరాక్రమాన్ని ప్రదర్శించే బుద్ధిమంతుడు జరాసంధుడు భీముని వైపు తిరిగి, భీమా నీతో యుద్ధం చేస్తాను, శ్రేష్ఠుని చేతిలో ఓడిపోవడం కూడా మంచిదే అన్నాడు. ఏవముక్త్వా జరాసంధః భీమసేనమరిందమః ప్రత్యుజ్జయో మహాతేజాః శక్రం బలైవాసురః. తేజోవంతుడు శత్రుపీడకుడు అయిన జరాసంధుడు భీమునితో ఈ విధంగా బలికి బలుడు ఇంద్రుని ఓడించడానికి సిద్ధమైనట్లు సిద్ధపడ్డాడు. తతస్సమ్మంత్య కృష్ణేన కృతస్వస్వయనో బలి భీమసేనో జరాసంధం ఆససాదయుయుత్సయ. బలవంతుడైన భీమసేనుడు కూడా శ్రీకృష్ణునితో మాట్లాడి స్వస్తివచనముల తరువాత యుద్ధకాంక్షతో జరాసంధుని దగ్గరకు చేరాడు. తదస్తౌ నరశార్దూలౌ బాహుశస్త్రౌ సమీయతుః వీరౌ పరమ సంహృష్టౌ అన్యోన్య జయకాంక్షిణౌ కరగ్రహణ పూర్వం తు కృత్వా పాదాభివందనం కక్షైః కక్షాం విధూమానౌ ఆస్ఫోటం తత్ర చక్రతుః. సింహ సమాన పరాక్రమం గల వారిరువురు హర్షోత్సాహాలతో ఒకరినొకరు జయించాలనే కోరికతో బాహువులే శస్త్రాలుగా తలపడ్డారు. ముందు వారిద్దరి చేతులు కలిశాయి. పిదప ఒకరికొకరు పాదాభివందనం చేశారు. బాహువుల మూలలను కంపింపజేస్తూ పెద్దగా చరువులు చరిచారు.
స్కంధే దౌర్భ్యాం సమాహచ్చ నిహత్య చ ముహుర్ముహు అంగమంగైః సమాశ్లిష్య పునరాస్ఫాలనం విభో. భుజాలను చేతులతో మోదుకొని మాటిమాటికి కొట్టుకొని శరీరంతో గట్టిగా పట్టుకుని తిరిగి తిరిగి చరువులు చరుచుకున్నారు. చిత్రహస్తాదికం కృత్వా కక్షాబంధం చ చక్రతుః గలగండాభిఘాతేన సస్ఫులింగేన చాశనిం. వారు వేగంగా చేతులను సంకోచించి వ్యాకోచించి ఒకరిపై ఒకరు విసురుకుంటూ ముష్టిఘాతాలను చేశారు. చిత్రహస్త రూపమైన ఘాతాలు చూపి కక్షాబంధాన్ని చేశారు. వీపులపై చేతులు వేసి ఒకరినొకరు బంధింప తలపెట్టారు. మెడపై చెక్కిళ్లపై కొట్టిన దెబ్బలతో ఆ ప్రదేశం నిప్పురవ్వలతో కలిసిన పిడుగుపడినట్లయింది. బాహుపాశాదికం కృత్వా పాదాహిత శిరావుహౌరో హస్తం తదశ్చక్రే పూర్ణకుంభౌ ప్రయుజ్యతౌ. బాహుపాశ చరణపాశ విద్యలను ప్రదర్శించారు. పాదాలతో గట్టిగా శిరస్సులు నొక్కుకున్నారు. దాని కారణంగా నాడులన్నీ పీడింపబడ్డాయి. ఛాతీలపై మోదుకునే ఉరోహస్తం అనే మల్లయుద్ధాన్ని చేశారు. చేతి వ్రేళ్ల సాయంతో చేసే పూర్ణకుంభ విద్యను కూడా ఒకరిపై ఒకరు నిపుణంగా ప్రయోగించారు. కుంఫు, జూడో ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళినవే. కర సంపీడనం కృత్వా గర్జంతౌ వారణావివ నర్దంతౌ మేఘ సంకాశౌ బాహు ప్రహరణవాబుభౌ. ఒకరి చేతుల్ని ఒకరు పీడించుకుంటూ గజరాజుల వలె గర్జించారు. బాహుప్రహారాలు చేసేవారిరువురు మేఘగర్జనల వంటి సింహనాదాలు చేశారు. తలేనాహన్యమానౌ తు అన్యోన్యం కృతవీక్షణౌ సింహావివ సుసంక్రుద్ధౌ ఆకృష్య యుధ్యతాం. అరచేతులతో కొట్టుకొని గుర్రుగా ఒకరినొకరు చూసుకున్నారు. క్రోధవశమైన రెండు సింహాల వలె అతి భయంకరంగా లాగుకుంటూ యుద్ధం చేసి చూపించారు. అంగేనాంగం సమాపీడ్య బాహుభ్యాం భయోరప్యావృత్య బాహుభిశ్చాప్యుదరం చక్రతుః. శరీరంతో చేతులతో ఎదుటివారి శరీరాలను పట్టి లాగి శత్రువు వెన్నుపై మెడపై బిగబట్టి దూరంగా విసురుకున్నారు. ఉభౌ కట్యాంసు పార్శ్వేదు దక్షవంతౌ చ శిక్షితౌ అధో హస్తం స్వకంఠేతు ఉదరస్యోరసి చాక్షిపతు. ఇరువురు కటి ప్రదేశంలో ప్రక్కల చేతులుంచి ఎదుటివారిని పడవేయడానికి యత్నించారు. తమ శరీరాన్ని బిగబట్టి ఎదుటివారిని పడవేసే విద్య ఇద్దరికీ తెలుసు. ఇద్దరు మల్లయుద్ధంలో ప్రవీణులు. పొట్ట అడుగున చేతులుంచి గట్టిగా వీపును పట్టి తమ కంఠం దాకా పైకెత్తి శత్రువును భూమికేసి కొట్టసాగారు. సర్వాతిక్రాంత మర్యాదం పృష్ఠభంగం చ చక్రతుః సంపూర్ణ మూర్ఛాం బాహుభ్యాం పూర్ణకుంభం ప్రచక్రతుః. వారు మల్లయుద్ధ మర్యాదలలో ఉన్నతమైన పృష్ఠభంగం అనే విద్యను చూపసాగారు. ఒకరి వీపును ఒకరు నేలకు ఆనించే విద్య అది. రెండు భుజాలతో ఛాతీపై పొట్టపై కొట్టి మూర్ఛనొందించడానికి పూర్ణకుంభ విద్య ప్రదర్శించారు. తృణపీడం యథాగావం పూర్ణయోగం సముష్టికం ఏవమాదీని యుద్ధాన్ని ప్రకుర్వం తౌ పరస్పరం. వారి ఇచ్ఛానుసారం తాడును వేసి పేరినట్లుగా కాళ్లను చేతులను ముష్టిఘాతాలతో బాధించి పూర్ణయోగం తృణపీడం అనే యుద్ధ విద్యలను చూపి ఒకరిపై ఒకరు ఆఘాతాలు మొదలైన యుద్ధ కళలను ప్రదర్శించి పీడించుకున్నారు. తయోర్యుద్ధం తతో ద్రష్టం సమేతాః పురవాసినః బ్రాహ్మణా వణిజశ్చైవ క్షత్రియాశ్చ సహస్రశః శూద్రాచ నరశార్దూల స్త్రియో వృద్ధాశ్చ సర్వశః నిరంతరమభూత్ తత్ర జనౌఘైరభిసంవృతం. ఆ సమయాన వారి మల్లయుద్ధం చూడడానికి వేల కొలది నగరవాసులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇతరులు, స్త్రీలు, వృద్ధులు గుమిగూడారు. మనుజుల గుంపులచే ఆ ప్రదేశం నిండిపోయిందిట. తయోరథభుజాఘాతాద్ నిగ్రహ ప్రగ్రహాత్ తథా ఆసీత్ సుభీమ సంపాతక వజ్రపర్వతయోరివ. ఆ ఇద్దరు భుజాల దెబ్బల వలన ఒకరిపై మరొకరు నిగ్రహ ప్రగ్రహాలను ప్రదర్శించడం వలన వజ్రాయుధము పర్వతము సంఘర్షించినట్లు ఘర్షణ ఏర్పడింది. చేతులతో శత్రువు మెడపట్టి క్రిందకు లాగుతూ పడవేయడాన్ని నిగ్రహం అంటారు. శత్రువు కాళ్లను పట్టి లాగి వెల్లకిలా పడవేయడం ప్రగ్రహం అంటారు. ఉభౌ పరమ సంహృష్టౌ బలేన బలినాంబరౌ అన్యోన్యస్యాంతరం ప్రేప్సు పరస్పర జయైషిణౌ. బలవంతులలో శ్రేష్ఠులైన వారు మిక్కిలి బలోత్సాహాలతో పరస్పర జయం వాచించి పోరటం చేత వారి మధ్య బలహీన దుర్బల స్థితుల పరిశీలన సాగింది. ఇక్కడ ఒకరి బలహీనతలను ఒక్కసారి పరిశీలించి ఎక్కడ కొట్టాలి అనే ఒక స్థాయికి వచ్చారు వాళ్ళు.
తద్భీమముత్సార్య జనం యుద్ధమాసీదుపప్లవే బలినో సంయుగే రాజన్ వృత్రవాసవయోరివ. యుద్ధభూమిలో వృత్ర ఇంద్రులకు వలె సాగే ఆ పోరులో భయంకర స్థితి ఏర్పడటంతో జనులందరూ దూరానికి పోయి నిలబడ్డారు. ప్రకర్షణాకర్షణాభ్యాం అనుకర్ష వికర్షణై ఆచకర్షతురన్యోన్యం జానుభిశ్చావజఘ్నతు. ప్రకర్షణం, ఆకర్షణం, అనుకర్షణం, వికర్షణం చేసుకుంటూ వారిద్దరూ ఒకరినొకరు మోకాళ్లతో పొడుచుకుంటున్నారు. తతశబ్దేన మహతాపర్శయంతౌ పరస్పరం పాషాణ సంఘాత నిభై ప్రహారైరభిజఘ్నతు. తరువాత గొప్ప గొప్ప గర్జన, నిందలతో రాళ్ల వర్షం కురిసినట్లు ముష్టిఘాతాలతో ఒకరినొకరు బాధించుకున్నారు. వ్యూఢోరస్కౌ దీర్ఘభుజౌ నియుద్ధకుశలావుభౌ బాహువి సమసజ్జేత మాయసై పరిఘైరివ. ఇద్దరి వక్షస్థలాలు విశాలాలు, పెద్దవి. ఇద్దరూ మల్లయుద్ధ నిపుణులు. ఇనుప గడియల వంటి బాహులతో కలయబడ్డారు. కార్తీకస్య తు మాసస్య ప్రవృత్తం ప్రథమే హనియనాహారం దివారాత్రం అవిశ్రాంతమవర్తత. కార్తీక మాసపు మొదటి రోజున ప్రారంభమై ఆ యుద్ధం తిండి లేక విశ్రాంతి లేక రాత్రింబొగళ్ళు జరిగింది. తద్వృత్తం తు త్రయోదశ్యాం సమవేతం మహాత్మనోః చతుర్దశ్యాం నిశాయాం తు నివృత్తో మాగధక్లమాత్. ఈ విధంగా మహాత్ములైన వారి మధ్య యుద్ధం త్రయోదశి వరకు కొనసాగింది. చతుర్దశి నాటి రాత్రి మగధ నరేషుడు అలసి యుద్ధం నుంచి మరలినాడు. తం రాజానం తథా క్లాంతం దృష్ట్వా రాజన్ జనార్దనః ఉవాచ భీమ కర్మాణం భీమం సంబోధయన్నివ. ఆ అలసిన జరాసంధుని చూసి శ్రీకృష్ణుడు భయంకర యుద్ధం చేసిన భీముడితో తెలియపరుస్తున్నట్లుగా ఇలా అన్నాడు. క్లాంతః శత్రుర్న కౌంతేయ లభ్య పీడయితుం రణే పీడ్యమానో హి కార్ష్ణ్యేన జగ్ష్యాజ్జీవితమాత్మనః. శత్రువు అలసినప్పుడు అతనిని అధికంగా పీడించడం ఉచితం కాదు భీమ. ఒకవేళ పీడిస్తే అతడు శీఘ్రంగా ప్రాణాలు వదులుతాడు. తస్మాత్ తేనైవ కౌంతేయ పీడనీయో జనాధిపః సమమేతేన యుద్ధస్వ బాహుభ్యాం భరతర్షభ. భీమా, నీవు జరాసంధుని ఎక్కువగా బాధించవద్దు. అతనితో చేతులతో మాత్రమే సమానంగా యుద్ధం చేయి. ఏవముక్తస్స కృష్ణేన పాండవపర వీరః జరాసంధస్య తద్రూపం జ్ఞాత్వా చక్రే మతిం వధే. శత్రు సంహారి అయిన భీముడు శ్రీకృష్ణుని మాటలు విని జరాసంధుడు అలసినట్లు గ్రహించి ఆయనను చంపటాన్ని గూర్చి ఆలోచించాడు. తదస్తమజితం జేతుం జరాసంధం వృకోదరః సంరంభం బలినాం శ్రేష్ఠచగ్రాహ కురునందనః. కురుకులానికి ఆనందకారకుడైన భీముడు బలవంతులలో శ్రేష్ఠుడైన అజేయుడైన జరాసంధుని జయించుటకు కోపాన్ని తెచ్చుకున్నాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి జరాసంధవధపర్వణి జరాసంధ క్లాంతే త్రయోవింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.